జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు తనను సూత్రప్రాయంగా తాడేపల్లిగూడెం ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తనకు ఒక అవకాశం ఇస్తే పెద్ద బిడ్డగా అందరినీ ఆదుకుంటానని కోరారు. తమ ప్రభుత్వం రాగానే గ్రామాలను అభివృద్ధి బాట పట్టిస్తామని హామీ ఇచ్చారు. అన్న ఎన్టీఆర్తో ఈ ప్రాంతానికి ఉచిత కరెంటు వస్తే జనసేనాని వల్ల కౌలు రైతులు ధైర్యంగా బతికే రోజులు వచ్చాయని తెలిపారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. మూడో రోజు కడియత జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి జన సైనికులు, వీర మహిళలకి, ఈ గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం. ఈ గ్రామంలో నేను పర్యటించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు సూచనప్రాయంగా నన్ను తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చే విధంగా మీ అందరి సహకారంతో ఈ గ్రామాల అభివృద్ధిని చేసి శక్తి నిమ్మని మహాశివుని నేను కోరుకుంటా ఉన్నా. ఏదైతే ఈ గ్రామంలో దోపిడీ జరుగుతూ ఉంది, ఒక ట్యాబ్ వేయాలంటే 50,000 రూపాయలు అడుగుతా ఉన్నారు. ఇవాళ ఉమ్మడి డబ్బులు 4-5 లక్షలు దగ్గర పెట్టుకొని కనీసం డ్రైన్లు కూడా క్లీన్ చేయకుండా, ప్రజలకు ఆరోగ్యాలు పట్టించుకోకుండా మీ కర్మలు ఎప్పటికీ మిమ్మల్ని వదలవు. రాజకీయాల్లో ఎవరైతే లంచం తీసుకుంటాడో వ్యభిచారికంగా హీనమని కూడా నేను తెలియజేస్తాను. పరిపాలన చేద్దాం. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఈ పల్లెలు మనం ఖచ్చితంగా డెవలప్ చేద్దాం. అన్న ఎన్టీఆర్ గారి దయ వల్ల, అన్న ఎన్టీఆర్ దయ వల్ల ఈ ప్రాంతానికి ఆ రోజు ఫ్రీగా కరెంట్ ఇస్తే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల కౌలు రైతు ధైర్యం చెప్పిన వీళ్ళిద్దరు కాంబినేషన్ లో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాంబినేషన్ లో ఈ గ్రామాలన్నీ పట్టుబొమ్మల్లా తయారు చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల నిర్లక్ష్యంతో ఇవాళ రైతులు ఆదుకునే పరిస్థితి లేదు. ధాన్యం పండితే ఎక్కడ తోలాలో తెలీదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలీదు. మధ్యలో కమిషన్దారు లేకపోతే ఈ వ్యవస్థ ఎప్పుడో పాడైపోను.